ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. శ్రీమద్భగవద్గీత భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానాన్ని అద్దం పట్టేలా, జీవన విధానాన్ని తెలియజేసేటువంటి శ్రీకృష్ణుని యొక్క బోధ, సాక్షాత్ భగవానుని యొక్క బోధ. ఇది మొత్తము మానవ జాతికి ఇవ్వబడినటువంటి గొప్ప సందేశం. అన్ని కాలాలకు సంబంధించినటువంటి యొక్క సందేశం. ఈ భగవద్గీత 18 అధ్యాయములతో కూడి ఉన్నది. ఇందులో 700 శ్లోకాలు ఉన్నాయి. మరి ఇక్కడ అనేక విషయములు తెలియజేసినారు శ్రీకృష్ణ భగవానుడు. ఇందులో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, ధ్యానయోగం, అలాగే త్రిగుణములు, యజ్ఞ విశేషము, అనేక రకాలుగా మన ఉన్నతి కొరకు, మన జీవితాన్ని మనము సార్థకం చేసుకొనుట కొరకు, ఈ మానవ జీవితాన్ని ఉన్నతంగా జీవించడానికి, ఈ జీవించే కళను తెలియజేసేటువంటి సందేశమే ఈ శ్రీమద్భగవద్గీత. ఇందులో 3వ అధ్యాయానికి కర్మయోగము అని పేరు. అయితే కర్మయోగానికి సంబంధించినటువంటి విషయాలు ఆ 3వ అధ్యాయంలోనే కాకుండా ఇతర అధ్యాయాల్లో కూడా కనిపిస్తాయి. 2వ అధ్యాయంలో ఉంది, 4వ అధ్యాయంలో ఉంది, మరలా 5వ అధ్యాయంలో కూడా ఉన్నది. ఇప్పుడు 5వ అధ్యాయంలో 5, 6, 7 శ్లోకాలు మరియు 10 నుండి 14 ఈ శ్లోకాల్లో కర్మయోగము వివరింపబడింది. ఇక్కడ భగవంతుడు 5వ అధ్యాయము 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, జ్ఞానయోగులు పొందేటువంటి ఆ పరంధామమును కర్మయోగులు కూడా పొందేదరు అని చెప్పినారు. ఇప్పుడు జ్ఞానయోగము, కర్మయోగము ఈ 2 మార్గాలు, 2 విధానాలు. జ్ఞానంతో ముక్తిని పొందవచ్చు, లేదు ఈ కర్మయోగాన్ని చక్కగా ఆచరించి తద్వారా కూడా ముక్తిని పొందవచ్చు. ఈ జ్ఞానయోగము కొంచెం కఠినమైనది, కర్మయోగము సులభతరమైంది అని కూడా కృష్ణ భగవానుడు సెలవిచ్చారు. అయితే జ్ఞానయోగంలో అక్కడ నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను. కాబట్టి ఈ జగత్తు, ఈ ప్రపంచం ఉంది. ఒకటి ఉంది అంటే దానికి కారణము ఇంకోటి ఉండాలి. ఇప్పుడు కుండ ఉన్నది అంటే దానికి
కారణం మట్టి. మట్టి లేకుండా కుండ లేదు. ఆ విధంగా ఇంత జగత్తు ఉందంటే దీనికి కారణం ఉండి తీరాలి. ఆ జగత్ కారణము, ఏది ఈ జగత్ కారణము అనేదాన్ని తెలుసుకోమని చెప్పినారు. ఆ తెలుసుకోవడానికే మానవ జన్మ వచ్చింది. తరువాత ఆ జగత్ కారణము ఎవరో కాదు, నీవే అని కూడా మన ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. ఉపనిషత్తుల్లో ఉండేటువంటి ఆ విషయాలే భగవద్గీతలో చెప్పబడినాయి. అందుకని ఈ భగవద్గీతను ఉపనిషత్తుల యొక్క సారము అని చెప్తారు. కనుక అందరూ జ్ఞాన మార్గంలోకి వెళ్ళలేరు కనుక కొంతమందికి కర్మయోగం కూడా అది తెలియపరిచినారు, ఆచరించమని చెప్పినారు. అయితే ఈ జ్ఞానయోగంలోకి వెళ్ళాలంటే కూడా కర్మయోగం బాగా ఆచరించి తరువాతనే జ్ఞానయోగంలోకి ప్రవేశించాలి. ఇక్కడ సర్వప్రాణులు, అన్ని ప్రాణుల్లో కూడా ఆ ఉన్నటువంటి ఒకే ఆత్మను దర్శించాలి. అన్ని ప్రాణులు, మనుషులు, జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్నింటిలో కూడా ఒకే ఆత్మ ఉంది అని అభేద దృష్టి, ఒకటినే చూడాలి, అనేకాన్ని చూడకూడదు, వేర్పాటు ధోరణి ఉండకూడదు, భేద దృష్టి ఉండకూడదు. అందరిలో ఒకరే ఉన్నారు, ఒకే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి రూఢిగా తెలుసుకోవాలి. అది ఎల్లవేళలా జ్ఞాపకం ఉండాలి. ఒకటే ఉంది, ఒకటే ఉంది, అన్నిట్లో ఒకటే ఉంది అనేటువంటిది ఆ ఎరుక అన్ని వేళలా ఉండాలా. ఒక గడిలో ఉండడము, మరొక గడిలో మర్చిపోవడం అట్లా జరగకూడదు. అటువంటి హెచ్చరికతో ఉండాలి అనేటువంటిది. అలాగే ఈ కర్మయోగి ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయడమే యోగము అన్నారు. అలా చేసే వ్యక్తి కర్మయోగి అవుతాడు. ఈ కర్మయోగి ఏమంటాడు? నేనేమి చేయుటలేదు అంటాడు. 5వ అధ్యాయము 8, 9 ఈ శ్లోకాల్లో ఇలా చెప్పబడింది. చూచుచు, వినుచు, కళ్ళు తెరుచుచు, కళ్ళు మూయుచు, నడుచుచు, భుజించుచు, పానీయములు సేవించుచు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు నడుపుచు, అన్ని పనులు చేస్తూ నేనేమీ చేయటలేదు అని చెప్తాడు. ఆయా ఇంద్రియములు వాటి వాటి పని అవి చేసుకుంటున్నాయి, నేనేమి చేయడం లేదు అంటే నేను కర్త కాదు. కర్త అనే పదవి వీడు కోరుకోడు. ఆ యొక్క కర్త అనేదాన్ని వీడు ఆపాదించుకోడు. నేను కర్త కాదు, నేను చేయడం లేదు. చేసేవాడు కర్త, నేనేం చేయడం లేదు, నేను కర్త కాదు. అలాంటి ఒక భావన చేస్తూనే నేను చేయడం లేదనేటువంటి ఒక భావన మనసులో, అటువంటి ఒక ఎరుక, ఇది ఒక టెక్నిక్ బయటపడేదానికి. జనన మరణ చక్రము నుండి బయటపడాలంటే ఇది ఒక ఉపాయము, ఇది ఒక టెక్నిక్. దీన్ని పట్టుకోవాలి. అందుకనే ఈ భగవద్గీతను చక్కగా అధ్యయనం చేయాలా. ఒక్కొక్క భగవంతుని వాక్యాన్ని పరిశోధించాలి. మన బుద్ధితో మన అనుభవం జోడించి, అందరికీ ప్రతిరోజు అనుభవం ఉంది, కంటి ముందు అన్నీ ఏమేమి జరుగుతున్నాయో చూస్తున్నాం కనుక ఒక విషయాన్ని పదే పదే చదివి చక్కగా అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ మన అనుభవంతో పరిశోధించి, ఇంకా అవసరం ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళని ఆశ్రయించి తెలుసుకొని జీవించాలి. యథార్థం తెలుసుకో, అప్పుడు నువ్వు చక్కగా జీవించగలుగుతావు. నీ యొక్క జీవనయాత్ర సుఖమయంగా ఉంటుంది అనేటువంటిది. ఇక ఈ కర్మలు చేయాలి. ఎలా చేయాలి? ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవాలి. శరీరము, ఇంద్రియములు
మనసు, బుద్ధి ఇవన్నీ ఒక సముదాయం. శరీరంతో కర్మలు చేయాలి, అలాగే ఇంద్రియాలతో కర్మలు చేయాలి, మనసుతో కర్మలు చేయాలి, బుద్ధితో కర్మలు చేయాలి. ఇవన్నీ ఎందుకు చేయాలి? ఈ మంచి పనులు చేయాలి. ఎందుకు చేయాలంటే ఈ విధంగా మంచి పనులు చేయడం ద్వారా చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి, లోపల వీడు పరిశుద్ధుడవుతాడు. లోపలుండే యొక్క దోషాలు, మాలిన్యాలు తొలగిపోతాయి. ఆ యొక్క చిత్తశుద్ధి ఎప్పుడు చిత్తశుద్ధి కలిగిందో అప్పుడు వాడికి ఆ జ్ఞానానికి అర్హుడైతాడు. అలా ముందుకు వెళ్తాడు, ఆ యథార్థాన్ని గ్రహిస్తాడు. ఆ విధంగా వాడు ముక్తికి అర్హుడైతాడు. ఇక కృష్ణ భగవాన్ అంటున్నాడు ఈ 5వ అధ్యాయము 14వ శ్లోకంలో, ఈ పరమేశ్వరుడు మానవుల యొక్క కర్మలకు కానీ కర్మఫలములకు కానీ ఆయన ఎలాంటి బాధ్యత వహించడు, ఆయనకు సంబంధం లేదు. నీ యొక్క కర్మలు నీకు సంబంధము, నీ కర్మఫలాలు నీకు సంబంధము. భగవంతుడు ఇందులో ఎక్కడా జోక్యం చేసుకోడు. ఆయనకు ఎవరు ఇష్టమైనోడు కాదు, దూరమైనోడు కాదు. కాబట్టి వీళ్ళకు మంచి చేయడము, వాళ్ళకు చెడు చేయడము ఇట్లాంటివన్నీ ఉండదు. అట్టయితే భగవంతుడు ఎందుకు అవుతాడు? కనుక భగవంతుడు ఆయన సాక్షి, చూస్తూ ఉంటాడు. ఎందులో ఆయన ఏం జోక్యం చేసుకోడు. పూర్తి బాధ్యత నీది. కర్మ చేయడానికి, ఆ కర్మఫలాలకి అన్నింటికి కూడా నువ్వే బాధ్యత. అలాగే ఈ కర్మలు చేస్తూనే మనసులో వాటిని వదులుకోవాలి. కర్మలు చేయాలి, కానీ వాటిని మనము మనసులో వదులుకోవాలి. ఈ విధంగా ఇదంతా ఒక ఉపాయము. అలా ఉపాయంగా మెలగాలి అంటే ఇప్పుడు ఈ భవనము నాది, ఇది బాహ్యంలో, వ్యవహారంలో ఈ భవనం నాది, ఈ కారు నాది. అయితే అంతరంగంలో, మనసులో ఈ భవనం నాది కాదు, భగవంతుడు ఈ భవనం ఇచ్చాడు, అరే అబ్బాయి ఈ భవనంలో నువ్వు నివసించు అని చెప్పినాడు, కాబట్టి ఇది ఆయనది. అలాగే ఈ కారు నాది కాదు, ఈ కారు నాది అనేది బాహ్యంలో, వ్యవహారంలో ఈ కారు నాది. 10 మందితో చెప్పేప్పుడు ఈ కారు నాది అనే చెప్పాలి. కానీ మనసులో, భావనలో ఒక ఎరుక, ఇది కారు నాది కాదు, ఇది భగవంతుడు నాకు ఏర్పాటు చేసినాడు, అరే అబ్బాయి ఈ కారు నేను ఇస్తున్నాను నువ్వు ఉపయోగించుకోరా అని చెప్పినాడు, ఇది ఆయనది అనేటువంటి ఒక మనసులో ఒక ఎరుక, ఇది ఒక ఉపాయము. ఈ విధంగా కర్మబంధముల నుండి మనము బయటపడచ్చు. కర్మ ఎందులో బంధిస్తుంది వీణ్ణి? జనన మరణ చక్రంలో బంధిస్తుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శైనం అనేటువంటి చక్రములో వీడిని బంధిస్తుంది. మనం గనుక ఫలితం మీద ఆసక్తి వదులుకుని చక్కగా కర్తవ్య కర్మలు నిర్వర్తించినామంటే ఈ బంధము నుండి మనం బయటపడవచ్చును అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మనకు అందించారు, ఒక ఉపాయం. సరే, ఇప్పుడు ఇదంతా కూడా ఆచరణకు వీలయ్యే పనులు చెప్పినారు. కృష్ణ భగవానుడు వీలయ్యే పని చెప్పినారు, కానీ వీలు కాని పని చెప్పలేదు. కాబట్టి కర్తృత్వ అభిమానం, నేను అనేది వదులుకోమన్నారు, ఫలితం మీద ఆసక్తి వదులుకోమన్నారు. ఫలితం ఎలాగ వస్తుంది, నువ్వు దాని మీద దృష్టి వద్దు అని చెప్పినారు. సరే, ఇప్పుడు ఈ సమాజంలో అనేక మంది ఈ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఫలితం మీద ఆసక్తి లేకుండా ఎన్నో పనులు చేసుకుంటూ వాళ్ళు జీవితంలో కర్మయోగులు అనేక మంది ఉన్నారు మన మధ్యలో, సమాజంలో. సరే, ఒక ఉదాహరణ,
ఒకానొక ఊళ్ళో ఒక ట్యూషన్ మాస్టరు ఉండేవాడు. అతను ఆ ట్యూషన్ చెప్పుకోవడము అది ఆయన జీవనాధారం. ఆయన ఒక నియమం ఏమిటంటే, ఒక 10th క్లాసు 20 మంది పిల్లలు అంతే. ఒకే క్లాస్ పిల్లలకి చెప్తాడు, ఒక 20 మందికి చెప్తాడు. ఈ 20 మంది స్టూడెంట్స్ ఉంటే ఈయన ప్రతి స్టూడెంట్ ఇంటికి వెళ్ళి అక్కడ ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏమిటి, ఆ అబ్బాయి లేదు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ వృత్తి ఏమిటి, వాళ్ళ ఆదాయం ఏమిటి, వాళ్ళ ఖర్చు ఏమిటి, వాళ్ళ మిగులేమిటి, వాళ్ళ లోటు ఏమిటి, ఈ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత వీడు ఎటువంటి బాధ్యతలు నిర్వహించవలసి ఉంది ఆ కుటుంబానికి సంబంధించి, వీడు ఎలాంటి పాత్ర పోషించాలి అని ప్రతి విద్యార్థికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాఠాన్ని తయారు చేసి వాణ్ణి ఒక చెరువు గట్టు మీదకో, ఒక చిన్న గుట్ట మీదకో, ఒక మామిడి తోట కొబ్బరి తోటలకు తీసుకెళ్ళి వాడిని పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా వాడికి, అరే అబ్బాయి నీ కుటుంబం ఇది, ఇదిగో మీ తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఇది, రేపు నువ్వు పెద్దవాడైన తర్వాత ఇలాంటి బాధ్యతలను నిర్వహించవలసి ఉంది, ఇది బాగా గుర్తుపెట్టుకో, ఇది విస్మరించకూడదు, ఆ విధంగా నువ్వు భగవంతుని కొరకు పాత్రుడు అవుతావు అని ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థినికి చక్కగా వాళ్ళని ప్రేరేపించి మంచి మార్గంలో పెట్టి ఇలాంటి సేవ చేస్తూ ఉండేవాడు. సరే, ఇలా జరుగుతూ ఉంది. ఈ పిల్లలు మళ్ళా పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని తర్వాత వాళ్ళు వివాహం చేసుకునేటువంటి సమయం, ఆ తల్లిదండ్రులు ఈ ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వచ్చినారు. ఏమండి, ఇట్లా మా అబ్బాయి మీ దగ్గర చదువుకున్నాడు, వాడు ఈ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు మేము వాడికి వివాహం చేయాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర చదువుకున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు కదా, మీకు తెలిసిన వాళ్ళు, మంచి కుటుంబము మంచి గుణగణములు ఉండేటువంటి అమ్మాయి, మీరు ఫలానా కుటుంబము ఫలాని అమ్మాయిని మీరు కనుక మాకు రికమెండ్ చేస్తే మేము ఆ అమ్మాయిని మా కోడలుగా స్వీకరిస్తాము, మాకు కొంచెం ఈ పని చేసి పెట్టండి అని అభ్యర్థించినారు. అప్పుడు ఈయన వీళ్ళకి సరిపడేటువంటి ఒక సంబంధం, ఆ అడ్రస్ వాళ్ళకి ఇచ్చినారు. ఇలా అనేక మంది ఈ ట్యూషన్ మాస్టర్ మీద ఆధారపడి మా అమ్మాయికి మీ స్టూడెంట్స్లో ఒక చక్కని పిల్లవాడిని మాకు సజెస్ట్ చేయండి అని. అలా ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలో సుమారు ఒక 50 మందికి ఈ యొక్క వివాహాలు జరిగినాయి. ఇలా ఉంటే ఈ ట్యూషన్ మాస్టర్కి చిన్ననాడు హై స్కూల్లో చదువుకున్నటువంటి ఆ క్లాస్మేట్స్ వాళ్ళు ఒకానొక రోజు, ఏమ్రా నువ్వు ఏం బతుకుతున్నావు, మేము వివాహ సంబంధాలు చూసి పెడతా ఉన్నామంట, అట్లొక 1000 రూపాయలు ఇట్లొక 1000 రూపాయలు తీసుకోకుండా ఏం బతకడం నువ్వు, ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు డబ్బులు సంపాదించుకునేది, అది ఇదని వాళ్ళు గట్టిగా, అంటే చనువు కొద్దీ వీడు డబ్బులు సంపాదించుకోవడం లేదే అని వాళ్ళు. సరే, వాళ్ళ మాటలు వినిన తర్వాత ఈ ట్యూషన్ మాస్టర్ ఏం చెప్పాడు, అరే మీరు చెప్పేది నిజమే, సంతోషంగా ఇస్తారు వాళ్ళు, ఇటు 1000 అటు 1000, ఇప్పుడు సుమారు ఒక 50 అయింది, అంటే 1000 2000, 52 1,00,000 రూపాయలు, అది కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే. నేను ఇప్పుడు ఏమీ తీసుకోవాలా, వాళ్ళ హృదయాల్లో నాకు ఒక గౌరవ స్థానం ఉంది, ఎక్కడ కనపడితే మర్యాదగా మాట్లాడతారు, లేదు నేను పని చేసినాను కూలి తీసుకున్నాను, తర్వాత ఏముంటుంది సంబంధం. అయితే ఈ భగవంతుడు నేను ఈ 50 సంబంధాల విషయంలో ఎంత సమయాన్ని నేను వెచ్చించినాను, ఎంత మేధా సంపత్తిని నేను ఉపయోగించినాను వాళ్ళని మెప్పించడానికి ఒప్పించడానికి, దీన్ని బాగా త్రాసులో పెట్టి తూకమేసి భగవంతుడు ఒక గొప్ప బహుమానం ఇస్తాడు, అది ఎప్పుడు ఇస్తాడో ఎంత ఇస్తాడో ఎలా ఇస్తాడో అవి ఎవరికి తెలియదు, కానీ అది మాత్రం గ్యారంటీ,
వెయిట్ అండ్ సీ, వేచి చూడండి రా అని చెప్పినాడు ఈ ట్యూషన్ మాస్టర్. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఈ ట్యూషన్ మాస్టర్కి 2 అమ్మాయిలు ఉన్నారు. అయితే ఇతని దగ్గర ఏమి డబ్బులు లేవు. ఎందుకు? పరిమితమైన ఆదాయము, వస్తువు ఉంది, సరిపడేంత వస్తువు ఉంది, ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఏ విధమైన సేవింగ్స్ లేవు. అయితే ఈయన ఆలోచన కూడా లేదు. ఏమైనా చేతిలో ఉంటే కదా పెళ్ళి ఎవరికైనా చెప్పడానికి మాకు సంబంధం చూసి పెట్టమని. ఈయన సైలెంట్గా ఉన్నాడు. ఒకానొక విద్యార్థి వచ్చినాడు, పూర్వ విద్యార్థి. సార్, నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని వచ్చినాడు. మంచిది నాయనా, నువ్వు చెప్పేది, నీకు గొప్ప గొప్ప సంబంధాలు ఉన్నాయి కదా, నేనేం పెట్టగలను, నేనేం చేయగలను అంటే, అలా అనకండి సార్, మీరు ఏం చేయనక్కర్లే, అన్నీ నేను చేసుకుంటా, నాకంతా సమృద్ధిగా ఉంది, మీరు మాత్రము లేదు కాదు అని చెప్పొద్దండి అని వాడు ఈ పెళ్లి కూతురు తరపున ఉండే ఖర్చంతా కూడా భరించి మొత్తము ఆ వివాహాన్ని అక్కడ జరిగింది. ఒక 6 నెలలు తిరగగానే ఇంకొక స్టూడెంట్ వచ్చినాడు. సార్, నేను మీ 2వ అమ్మాయిని నేను చేసుకుంటాను సార్ అని వచ్చినాడు. అలా ఆ ఊళ్ళో అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఫలితాన్ని ఆశించకుండా చేస్తామో, ఇక్కడ ఆశిస్తే వాడికి ₹1,00,000 వచ్చేది, ₹1,00,000 చేయడం ఏం చేయగలుగుతాడు 2 పెళ్ళిళ్ళు ఇప్పుడుండే పరిస్థితుల్లో? భగవంతుడు గొప్ప మేలు చేసి పెడతాడు. ఊహాతీతమైంది, అందరికీ ఆశ్చర్యమైంది. ఆ విధంగా ఫలితం మీద ఆసక్తి లేకుండా పనిచేసినప్పుడు ఇది ఈ ₹1,00,000 కనిపించేది దృష్టఫలం, అది అదృష్టఫలం, అది గొప్ప ఫలం, అది డబ్బులతో విలువ కట్టలేని ఫలితం వస్తుంది అనేటువంటిది. ఇలాంటి రహస్యాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని భగవద్గీతను ప్రతిరోజు ప్రతి ఒక్కరి దగ్గర 24 గంటల సమయం ఉంది. కనీసం 20 నిమిషాలు లేదు 30 నిమిషాలు, అంతే, ఎక్కువ అక్కర్లేదు. తక్కువ అంటే 20 నిమిషాలు, ఎక్కువ అంటే 30 నిమిషాలు. ఒక శ్లోకం, ఆ శ్లోకం యొక్క భావం 4 సార్లు చదువుకొని దాన్ని బాగా శోధించి దాంట్లో చెప్పబడినటువంటి రహస్యాన్ని తెలుసుకొని ఆచరించి అలాంటి లాభాలు పొందాలని ఆశిస్తూ హరి ఓం, హరి ఓం.